హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. ఈరోజు మనం అందమైన శత్రువుతో 60 రోజులు పార్ట్ 5లోకి వచ్చేసాం. నా వయసు ఎంతో తెలుసా? కోపంగా వణికిపోతూ అడిగాడు అతను. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న దీపకు అతను ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడో తెలియలేదు. "ఆ, నీ స్కూల్ సర్టిఫికెట్లో ఉంటుంది, చూసుకో వెళ్ళి" అని అన్నది పొగరుగా. మీ డాడీ నన్ను బ్రతిమాలి ఇక్కడికి మేనేజర్గా తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? నా ఎఫిషియన్సీ చూసి అని అన్నాడు. అందుకు దీప, డాడీ అప్పుడప్పుడు బ్లెండర్స్ చేస్తుంటారు అని అంది. నాది ఇంచుమించు మీ డాడీ వయసు, నన్ను పట్టుకొని బాస్టర్స్ అంటావా? నీకు సిగ్గుండక్కర్లేదు? పెద్దోళ్లకు రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో తెలియకపోతే ఇంకెందుకు నీ చదువు? నీకంటే అడుక్కు తినేవాళ్ళు నయం అని అన్నాడు శ్రీరామ్. దీపకు ఆ మాటలతో ఆవేశం పెరిగిపోయి పూనకం వచ్చినట్లు అయ్యింది. ఒరే బుడ్డా, గెట్ అవుట్! నువ్వు మా దగ్గర పనిచేసే కుక్కవి. తోక ఊపుతూ కాళ్ళ దగ్గర ఉండాల్సిందే గాని వాగటానికి అధికారం లేదు. నిన్నిప్పుడే డిస్మిస్ చేస్తున్నాను, పో అని అంది. నీ బోడీ డిస్మిస్కి ఇక్కడ ఎవ్వడూ భయపడబోవడం లేదు. నేనే రిజైన్ చేస్తున్నాను. నీ ఇలాంటి పిచ్చిదాని దగ్గర పనిచేయాల్సిన అవసరం నాకేం లేదు అన్నాడు శ్రీరామ్. దీపకు తన మీద అదుపు తప్పింది. ఆవేశంగా అతనికి సమీపంగా నడిచింది. దగ్గరకు చేరుకుంటూనే అమాంతం గాలిలోకి ఎగిరి అతని మోకాల మీద తన్నింది. మోకాలు పగిలిపోయినంత బాధ ఒక్కసారిగా కలిగేసరికి శ్రీరామ్ అబ్బా అంటూ వంగి మోకాలు పట్టుకున్నాడు. ఈసారి ఆమె చెయ్యి గాలిలో తిరిగి అతని భుజం మీద కరాటే దెబ్బ కొట్టింది. దాంతో అక్కడే కూలిపోయాడు అతను. వెంటనే సెక్యూరిటీ గార్డ్స్కి ఫోన్ చేసి పిలిపించింది ఆమె. విజయ్, మధు గన్స్తో వచ్చారు అక్కడికి. వీడిని తీసుకెళ్ళి మన బిల్డింగ్ కాంపౌండ్ బయట రోడ్డు మీద పడేయండి అని చెప్పింది. వాళ్ళు శ్రీరామ్ని ఈడ్చుకెళ్ళిపోయారు. రోడ్డు మీదకు తీసుకెళ్లి ఫుట్పాత్ మీద పడేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. తరువాత ఐఆమ్ సారీ అన్నాడు నిరంజన్ హాస్పిటల్లో శ్రీరామ్ బెడ్ దగ్గర నిలబడి. దయచేసి వెళ్ళిపోయింది. జరిగిందంతా తలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. నా దారిన నన్ను బ్రతకనియండి. ఇంకా జన్మలో మీ దగ్గర నేను పని చేయబోవటం లేదు. అలాంటి పొగరబోతు పిల్లను కంట్రోల్ చేయకపోతే మీరు కూడా చిక్కుల్లో పడతారు ఆవేశంగా అన్నాడు శ్రీరామ్. మా అమ్మాయి గురించి అలా మాట్లాడుకో శ్రీరామ్. ఐ డోంట్ లైక్ ఇట్. ఆ ఏజ్లో ఎవరైనా అలాగే బిహేవ్ చేస్తారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నీకు దెబ్బలు తగిలినందుకు సారీ చెప్పడానికి వచ్చాను, కానీ ఆ అమ్మాయి ప్రవర్తనలో తప్పుందని కాదు. అండర్స్టాండ్ అని అన్నాడు. మిస్టర్ నిరంజన్, దేవుడు శిక్షించాక కానీ మీకు మీ తప్పేమిటో మీ అమ్మాయి తప్పేమిటో తెలిసి రాదు. దయచేసి వెళ్ళిపోండి అని అన్నాడు శ్రీరామ్. ఆల్ రైట్ అంటూ ఆవేశంగానే బయటకు నడవబోయి మళ్ళీ వెనక్కి తిరిగి జేబులో నుండి ఓ కవరు తీసి శ్రీరామ్ బెడ్ మీదకి విసిరేశాడు అతను. 50,000 గుడ్ విల్గా నీకు ఇస్తున్నాను అని అన్నాడు నిరంజన్. శ్రీరామ్ కవర్ అందుకొని తెరవకుండానే ముక్కలుగా చింపి నేల మీదకి విసిరి కొట్టాడు. గుడ్ విల్కి వాల్యూ డబ్బు కాదు అని అన్నాడు శ్రీరామ్. మ్యాడ్ ఫెలో అనుకుంటూ బయటకు నడిచాడు నిరంజన్. అతని 50 సంవత్సరాల జీవితంలో ఇది మొదటి సంఘటన. డబ్బుని ఒక వ్యక్తి అంత దారుణంగా తృణీకరించడం. దీప, ఆమె ఫ్రెండ్స్ ప్రయాణానికి సిద్ధమై మేడ దిగి కిందికి వచ్చారు. శ్రీరంజని అప్పుడే నిద్రలేచి బెడ్ కాఫీ తాగుతూ సోఫాలో కూర్చొని ఉంది. హాయ్ బేబీ, రెడీ అయ్యారా అడిగింది ఆమె దీపను చిరునవ్వుతో పలకరిస్తూ. యా, డాడీ ఏరి అని అడిగింది ఆమెని. యాజ్ యూజువల్, ఆఫీస్ రూమ్లో ఉన్నారు అని అంది. దీప పరుగుతో ఆఫీస్ రూమ్ చేరుకుంది. నిరంజన్ బిజీగా ఫోన్లో మాట్లాడుతున్నాడు. దీప అతని చేతిలోని ఫోన్ లాక్కొని కింద పెట్టేసింది. అరెరే, ఇటలీ మాట్లాడుతున్నానమ్మా, 5 నిమిషాల తర్వాత అని అన్నాడు. 5 నిమిషాల తర్వాత మాట్లాడొచ్చు డాడీ అంది అతని చెంప మీద ముద్దు పెట్టుకుంటూ. ఆల్ రైట్, అయితే నువ్వే మాట్లాడు ముందు అని అన్నాడు నిరంజన్. ఫ్లైట్కి టైం అయింది, వెళ్ళిపోతున్నాం అని అంది దీప. విష్ యూ హ్యాపీ జర్నీ అని చెప్పాడు నిరంజన్. థ్యాంక్ యూ అని చెప్పింది వాళ్ళ డాడీకి. ప్రోగ్రాం ప్రకారం టూర్ చేస్తారు కదూ, లేకపోతే రిజర్వేషన్స్ ప్రాబ్లం అయిపోతాయి అని అంది దీప. ఓ ఎస్ అని అంది. 2-3 రోజులకు ఒకసారైనా నాతో మాట్లాడుతుండాలి, ఓకే అని అన్నాడు నిరంజన్. ఓకే డాడీ, టాటా అంటూ దీప వెళ్ళిపోయింది. ఆమె పరుగుతో వెళ్ళిపోయింది. అందరూ కార్లలో కూర్చున్నారు. కార్లు బయలుదేరుతుంటే పోర్టికో దగ్గర నిలబడి చెయ్యి ఊపింది శ్రీరంజని. ఆ తర్వాత తన గదిలోకి నడిచి త్వరగా రెడీ అయ్యి నిరంజన్ దగ్గరికి వచ్చింది. నిరంజన్ రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తన ఆఫీస్ రూమ్లో గడుపుతాడు.
ఆ 4 గంటల్లో అతను ఫ్యాక్స్, టెలెక్స్, ఐఎస్డీల ద్వారా కనీసం 2, 3 దేశాలు చూడుతుంటాడు. ఒకవేళ కాటన్ గార్మెంట్స్ ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించిన విషయంలో విదేశీయులు ఎవరైనా వస్తే మాత్రం అతని కార్యక్రమానికి అంతరాయం కలుగుతుంది. వారిని రిసీవ్ చేసుకోవడం, హోటల్స్‌కి తీసుకువెళ్ళడం, వారితో పాటు లంచ్‌కి, డిన్నర్స్‌కి వెళ్ళటం, వాటితో రోజంతా బిజీగా గడిచిపోతూ ఉంటుంది. మొదట్లో తనతో పాటు ఆఫీస్ వ్యవహారాల్లో శ్రీరంజని కూడా చురుకుగా పాల్గొంటూ ఉండేది. ముఖ్యంగా విదేశీయుల్ని రిసీవ్ చేసుకునేటప్పుడు, వారితో లంచ్‌కి, డిన్నర్‌కి, సైట్ సీయింగ్‌కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తనే చొరవ తీసుకొని పాల్గొంటూ ఉండేది. తనకు ఆ ఏర్పాటు చాలా రిలీఫ్ కలిగించింది. తను ఆ సమయంలో ఆఫీస్ విషయాలు చూసుకోవడానికి వీలుండేది. వచ్చిన అతిథులకు కూడా తాను రాలేదన్న ఫీలింగే వచ్చేది కాదు. శ్రీరంజని కాన్వెంట్ ఎడ్యుకేషన్ సొసైటీలో పెరగడం వల్ల ఏర్పడ్డ కల్చర్ అడ్వాంటేజ్ అయినాయి. ఆమెకు ఫ్రెంచ్ కూడా రావడం వల్ల ఫ్రెంచ్ దేశస్థులు ఎవరైనా వస్తే మాత్రం విధిగా ఆమె వారికి కంపెనీ ఇస్తుండేది. కానీ ఓసారి జరిగిన సంఘటన చూశాక నిరంజన్ ఆమెను వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉంచుతూ వచ్చాడు. ఆ రోజు ఇద్దరు ఇటాలియన్స్‌కి డిన్నర్ ఇవ్వటం జరిగింది. డ్రింక్స్ తీసుకునే సమయంలోనే వాళ్ళిద్దరూ శ్రీరంజని పట్ల ఎక్కువ ఆసక్తి కనబరచడం గమనించాడు అతను. తనకు కొంచెం చిరాకు కలిగించిందా విషయం. డిన్నర్ తర్వాత తను బాత్రూంకి వెళ్ళి వచ్చేసరికి శ్రీరంజని ఒకతని చేతి నుంచి ఏదో వస్తువు తీసుకొని తన బ్యాగ్లో వేసుకోవడం కనిపించింది. తను అది చూడనట్లు ఊరుకున్నాడు. ఇంటికి చేరుకున్నాక ఆమె డ్రెస్ మార్చుకునే సమయంలో శబ్దం కాకుండా ఆమె బ్యాగ్ తెరిచి చూశాడు. అందులో ఓ చిన్న ప్లాస్టిక్ కాగితంలో పచ్చని టాబ్లెట్స్ 6 కనిపించాయి. వాటిని చూస్తూనే తనకు అర్థమైపోయింది. ఆ రాత్రి నిద్ర నటిస్తూ ఆమెనే గమనిస్తుంటే తన అనుమానం ధృవపడింది. అప్పుడు తెలిసింది తనకు శ్రీరంజని డ్రగ్ అడిక్ట్ అని. ఆ రాత్రంతా తనకిక నిద్ర పట్టలేదు. శ్రీరంజనిని రెండో పెళ్లి చేసుకొని తను తప్పు చేశాడా అన్న ఫీలింగ్ తనకు చాలా విచారం కలిగించింది. శ్రీరంజని ఆ మత్తులో నవ్వడం, తనలో తాను మాట్లాడుకోవడం వింటుంటే తన భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న దిగులు ప్రారంభమైంది. క్రమక్రమంగా శ్రీరంజని అసలు స్వరూపం బయటపడసాగింది. మొదట భయంకరమైన నిజం, ఆమెకు సిద్ధార్థకు సంబంధం ఉన్న విషయం. తనింట్లో ఇచ్చిన విందులో ఆమె తరపున ఆహ్వానింపబడ్డాడు అతను. విందు పూర్తయ్యాక తను తాగిన మైకంతో తన గదిలోకి వెళ్ళి నిద్రలో మునిగిపోయాడు. అర్ధరాత్రి మెలకువ వచ్చి శ్రీరంజని గది వైపు వెళుతుంటే అప్పుడే ఆమె గదిలో నుంచి సిద్ధార్థ బయటకు వెళ్ళడం కనిపించింది. అప్పుడు టైము తెల్లవారుజామున 3 అవుతుంది. 4 గంటలకు తనకు హార్ట్ అటాక్ వచ్చింది మొదటిసారి. మైల్డ్ హార్ట్ అటాక్. బైపాస్ సర్జరీ అవసరం లేదని డాక్టర్స్ అభిప్రాయపడ్డారు. చాలా జాగ్రత్తగా ఆలోచించి చూస్తే మరెన్నో అనుమానాలు తలెత్తసాగాయి నిరంజన్‌కి. అసలు శ్రీరంజనిని సిద్ధార్థే తన మీద ప్రయోగించాడా అనే అనుమానం వాటిల్లో ముఖ్యమైనది. శ్రీరంజనిని తను వివాహం చేసుకోవడానికి పురికొల్పిన పరిస్థితులన్నీ కళ్ళ ముందు మెదిలాయి. హైదరాబాద్లోని ప్రముఖ ఇండస్ట్రియలిస్టు మహేందర్ రెడ్డి ఇచ్చిన డిన్నర్ సందర్భంలో జరిగిందా సంఘటన. కావాలని తనను పరిచయం చేసుకున్నాడు సిద్ధార్థ. ఇద్దరు ఓ టేబుల్ దగ్గర కూర్చొని డ్రింక్ తీసుకుంటుంటే జాయిన్ అయ్యింది శ్రీరంజని. నగరంలోనే ఓ రాష్ట్ర ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ భార్యగా ఆమెను పరిచయం చేసి తాను వెళ్ళిపోయాడు సిద్ధార్థ అక్కడి నుండి. ఆమె రూపం వెంటనే తనను ఆకట్టుకుంది. ఆమె గురించి వివరాలు అడిగాడు అతను. ప్రస్తుతం తను ఆ ఐఏఎస్ అధికారి విడిపోయినట్లు చెప్పింది ఆమె. ఎందుకని? మీలాంటి అందమైన స్త్రీని వదులుకున్నవాడు పెద్ద మూర్ఖుడై ఉండాలి అని అన్నాడు తాగిన నిషాలో. అందుకు బదులుగా ఆమె నవ్వింది. అతను కూడా మనస్ఫూర్తిగా విడిపోవాలని కోరుకోలేదు అని అంది రంజని. మరి అని అన్నాడు నిరంజన్. పరిస్థితులు ఎలా వచ్చాయి అని అంది. ఏమిటా పరిస్థితులు? అఫ్కోర్స్ మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి అని అన్నాడు నిరంజన్. నిజానికి ఆయనకు నాతో పాటు ఇంకో భార్య కూడా ఉంది అని అంది. ఓ అని అన్నాడు. ఆమెను తల్లిదండ్రుల కోసం, నన్ను తన కోసం చేసుకున్నాడు అని అంది. అలా చాలామందికి ఇద్దరు భార్యలు ఉన్నారు, విడిపోవలసిన పనేముంది అని అన్నాడు నిరంజన్.
ఆమె కావాలని నా మీద, అతని మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్పి మా ఇంటి మీద రైడ్ చేయించింది అని చెప్పింది. మై గాడ్! కానీ రైడ్ చేస్తే మాత్రం నష్టమేముంది అని అన్నాడు నిరంజన్. ఆయన తన పదవి వల్ల చాలా డబ్బు సంపాదించేవారు. సుమారుగా నెలకు 4-5 లక్షలు. ఆ డబ్బంతా రహస్యంగా నా ఫ్లాట్లో దాచేవారు. మా ఇంటి నిండా విదేశీ గూడ్స్ నిండిపోయాయి. రోజు పార్టీలు, డిన్నర్లతో హడావుడిగా ఉండేది. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లో డబ్బు, నగలు పట్టుకున్నారు. ఆ డబ్బంతా ఆయన లంచాలు తీసుకున్నారని అందరికీ తెలుసు. కానీ నేను ఆయన పేరు చెప్పలేదు. వ్యభిచారం ద్వారా సంపాదించానని చెప్పాను. ఆయన బ్రతికి బయటపడ్డారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మా ఇద్దరిని కనిపెట్టి ఉండటం వల్ల విడిపోవడం మంచిదని నిర్ణయించుకున్నాము అని అంది. కానీ మీ పెళ్ళైనట్లు రుజువులు అని అన్నాడు. మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నాం అని చెప్పింది రంజని. ఆమె స్వయంగా తమ ఇద్దరికి డ్రింక్స్ తీసుకొచ్చింది. అప్పుడే బహుశా కుట్ర జరిగి ఉంటుంది. తన డ్రింక్లో ఏదో కలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదు. స్పృహ వచ్చేసరికి ఇద్దరు నగ్నంగా ఓ హోటల్ గదిలో ఉన్నారు. తను ఆమె మీద మనసు పడిన మాట నిజం. కానీ ఆమెను అంతరాత్రి వేళ హోటల్కి తీసుకొచ్చి ఇలా ప్రవర్తిస్తాడా అనేది సందేహాస్పదం. ఆమె కళ్ళు తెరిచి నవ్వింది. మీ రూపం చూస్తే ముసలాళ్ళని ఎవ్వరైనా మోసపోతారు అని అంది. తను నవ్వాడు ఆలోచిస్తూనే. జీవితంలో ఇంత అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చిన వ్యక్తి మీరే అని అంది. అబద్ధం కాదు అని అన్నాడు నిరంజన్. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నిజం చెప్తున్నా. ఐఏఎస్ వాడు డబ్బు ఎలా సంపాదించడమా, సంపాదించింది ఎలా దాయటమా అన్న విషయం మీదే ఎక్కువ ధ్యానంతో ఉండేవాడు. సెక్స్లో ఈజ్ జీరో అని అంది. ఐసీ అని అన్నాడు నిరంజన్. అనుకోకుండా ఇదంతా జరిగిపోయింది. మనం అప్పుడప్పుడు కలుసుకోవడంలో నాకేం అభ్యంతరం లేదు అని అంది. థ్యాంక్ యూ, నాకు సంతోషమే అది అని అన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులు ఇద్దరు ఆమె ఫ్లాట్లోనే కలుసుకుంటూ గడిపారు. ఆ తర్వాత వచ్చింది రిజిస్టర్ పోస్టు. అందులో తాను శ్రీరంజని నగ్నంగా పడుకొని ఉన్న ఫోటోలు ఉన్నాయి. మర్నాడు సాయంత్రం 6 గంటలకు 10 లక్షల రూపాయలు తీసుకొని ఎయిర్పోర్ట్లో నిలబడాలి. ఓ వ్యక్తి వచ్చి ఆ డబ్బు అడిగి తీసుకుంటాడు. లేకపోతే ఆ ఫోటోలు దేశమంతటా పంచబడతాయి అని ఉంది. తనకు శ్రీరంజని మీద అనుమానం కలిగింది. ఇదంతా ఆమె పన్నాగం కాదు కదా అని అనుకున్నాడు. మీకు నా మీద అనుమానం కలుగుతుందేమో, కానీ నాకిలా డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. ఇంకో తరం వరకు సరిపోయే ఆస్తి ఉంది మాకు అని అంది శ్రీరంజని. అయితే ఇదెవరి పని అంటావు అని అడిగాడు. ఎవరైనా కావచ్చు, మనం కొంచెం కేర్లెస్గా ఉన్నమాట నిజం. మొదటిసారి మీరు తీసుకెళ్ళిన హోటల్ అంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న హోటల్ కాదనుకుంటాను అని అంది. అవును, నాకు ఆ హోటల్ వాళ్ళ మీదే అనుమానంగా ఉంది. ఆ హోటల్ రికార్డ్ అంత మంచిది కాదని ఎవరో అనుకుంటుండగా కూడా విన్నాను అని అన్నాడు. ఇది 10 లక్షలతో పోయేది కాదని నాకు అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఇలా లక్షలు అడుగుతూనే ఉంటారు. అందుకని నా మీద మీకున్న అనుమానం తొలగిపోవటానికి నేను ఓ పని చేయదలుచుకున్నాను అని అంది. ఏమిటది అని అడిగాడు. మిమ్మల్ని వివాహం చేసుకోవటం. అలా చేయటం వల్ల ఆ బ్లాక్మెయిలర్ మన జోలికి రాడిక. అఫ్కోర్స్ ఈ ప్రపోజ్ ఇష్టమైతేనే, బలవంతమేమీ లేదు అని అంది. తనకు ఆమె ఆలోచన సమంజసంగానే ఉన్నట్లు అనిపించింది. ఆ రోజే ఇద్దరు ముఖ్యమైన మిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. శ్రీరంజని నిరంజన్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. నువ్వేం మాట్లాడబోతున్నావో నాకు తెలుసు. చెక్ సైన్ చేసే అధికారం నా కంఠంలో ప్రాణం ఉండంగా నీకు ఇవ్వను ఆవేశంగా అన్నాడు నిరంజన్. ఎందుకని అని అడిగింది ఆమె. ఎందుకంటే డ్రగ్స్ కోసం డబ్బు అంతా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నావు. నేను వరి అవుతుంది డబ్బు గురించి కాదు, డ్రగ్స్ తీసుకోవడం గురించి అని అన్నాడు నిరంజన్. షేట్ ఆవేశంగా అరిచిందామె. పెళ్లికి ముందు నువ్వు ఇలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్తే నిన్ను చేసుకునేదాన్ని కాదు బాస్టర్డ్ అని అంది. నిరంజన్కి ఆమె మాటలు, ప్రవర్తన చాలా ఆగ్రహం కలిగిస్తున్నాయి. శ్రీరంజని, సరిగ్గా మాట్లాడటం నేర్చుకో. చీప్ జాక్ లాగా బిహేవ్ చేయకు అని అన్నాడు. నాకు చెక్ ఫెసిలిటీ కావాలి, ఇస్తావా ఇయ్యవా అని అంది. నేను ఇవ్వను అని అన్నాడు. ఇవ్వకపోతే నేను డైవర్స్ తీసుకుంటాను. నీలాంటి సాడిస్ట్ దగ్గర ఉండాల్సిన అవసరం నాకు లేదు అని అంది ఆమె. నిరంజన్ కోపంగా లేచి నిలబడ్డాడు. నీకు డైవర్స్ కావాలా? నిన్ను ఇలా తయారు చేస్తుంది ఎవరో నాకు తెలుసు.
ఆ సిద్ధార్థగాడు డైవర్స్ తీసుకోమని వాడే నిన్ను పురికొల్పుతున్నాడు. అలా చేస్తే నువ్వు నా ఆస్తితో సహా వాడికి దక్కుతావని వాడి ప్లాను. మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారు. వాడికి నీకు ఎప్పటి నుంచో సంబంధం ఉంది. ఏమీ తెలియనట్లు నిన్ను నాకు పరిచయం చేసి నాకు తెలియకుండా నాకు డ్రగ్స్ ఇచ్చి నేను మత్తులో ఉండగా మనిద్దరం నగ్నంగా పడుకొని ఉన్నట్లు ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేయించాడు వాడు. వాడి సపోర్ట్ లేనిదే ఇవన్నీ సాధ్యం కావు అంటూ బిగ్గరగా అరిచాడు అతను వణికిపోతూ. శ్రీరంజని నవ్వింది. ఆల్ రైట్, నువ్వలా అనుకుంటే నాకేం నష్టం లేదు. నీ కథ నమ్మడానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు. నేను నిన్ను పెళ్లి చేసుకునేసరికి నాకు చాలా ఆస్తి ఉందన్న సంగతి మర్చిపోకు. అంత ఆస్తి ఉన్నదాన్ని మళ్ళీ ఆస్తి కోసం నీ వెనుకపడాల్సిన అవసరం ఏముంది? కథ వింటే అందరూ నవ్వుతారు అని అంది రంజని. అవును, నవ్వుతారు. ఎందుకంటే నీ ఆస్తి అంతా అప్పటికే తాకట్లో ఉన్న విషయం ఎవరికి తెలియదు కాబట్టి. పెళ్ళయ్యాకే ఆ విషయం నాకు తెలిసింది కాబట్టి. రజని, నీకు స్పష్టంగా చెప్తున్నా విను. నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగబోవటం లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు డైవోర్స్ ఇవ్వను. అంతేకాదు, నువ్వు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసే అధికారం కూడా ఇవ్వను. నువ్వు ఆ సిద్ధార్థ్ గారు ఏం చేసుకుంటారో చేసుకోండి. నౌ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ రూమ్ అని అన్నాడు. నేను వెళ్ళను. నువ్వు నాకు సంతకం చేసిన బ్లాంక్ చెక్ బుక్ ఇచ్చే వరకు నిన్నింకో పని కూడా చెయ్యనివ్వను. నేనెంత మొండిదాన్నో, ఎంతకు తెగించగలనో నీకు తెలియదు అంటూ టేబుల్ మీదున్న ఫైల్స్ అన్నీ తీసి పారేసి చేతికి దొరికిన కాగితాలన్నీ చింపి పారేయసాగింది ఆమె. నిరంజన్ ఇక కోపం పట్టలేకపోయాడు. బ్లడీ బీచ్, నిన్ను అంటూ ఆమె మీదకు వచ్చి విసురుగా ఆమెను బయటకు తోయబోయాడు. కానీ ఆమె అతన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధమై ఉండటంతో అతని చెయ్యి పట్టుకొని గట్టిగా తన వైపు లాగింది. ఈ అనుకోని కదలికతో నిరంజన్ బ్యాలెన్స్ తప్పి ఆమె మీదకు వరిగిపోయాడు. అదే అదనుగా తీసుకొని అమాంతం అతన్ని తనతో పాటు కిందకు లాగి అతని మీద పడి ఛాతి మీద కూర్చొని చేతుల్ని కదలకుండా నొక్కి పట్టింది. సడన్గా నేలను తాకటంతో నిరంజన్ గుండె విపరీతంగా కొట్టుకోసాగింది. అతనికి డాక్టర్ చెప్పిన మాటలు ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ మిస్టర్ నిరంజన్. మీ గుండె అదివరల స్ట్రెయిన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎక్కువగా ఎక్సైట్ అవ్వడం చాలా ప్రమాదకరం అని. నిరంజన్కి భయం వేసింది. హార్ట్అటాక్ రాదు కదా అని. హఠాత్తుగా మరో ఆలోచన అతన్ని మరింత భయకంపితుల్ని చేసింది. తన హార్ట్ విషయం శ్రీరంజనికి కూడా తెలుసు. ఒకవేళ ఆమె తనని కావాలనే రెచ్చగొట్టడం లేదు కదా అని అనే అనుమానం. ఎందుకంటే తన గుండె ఆగిపోతే ఈ ఆస్తంతా ఆమెకే చెందుతుంది. ఆ భయం రాగానే అతను బిగ్గరగా కేకలు వేయసాగాడు. అరే విజయ్, మధు, త్వరగా రండి, కమాన్ క్విక్! పిచ్చివాడిలా కేకలు వేయసాగాడు. పోర్టికోలో ఉన్న సెక్యూరిటీ గార్డు విజయ్ పరుగుతో గన్ తీసుకొని నిరంజన్ గదిలోకి వచ్చాడు. అతన్ని చూడగానే శ్రీరంజని నిరంజన్ ఛాతి మీద నుండి లేచి నిలబడింది. తను కోపంతోనో భయంతోనో వణికిపోతూ లేచి నిలబడ్డాడు నిరంజన్. ఏమిటి సార్? అడిగాడు విజయ్ గండించేస్తూ. ఆ రాక్షసి నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది. దానిని తీసుకెళ్లి గదిలో పడేసి లాక్ చేయి. కమాన్, త్వరగా అని అన్నాడు నిరంజన్. విజయ్ అక్కడి నుంచి కదల్లేదు అంగుళం కూడా. నిరంజన్ వైపు ఎలాంటి భావం లేకుండా చూస్తూ ఉండిపోయాడు. అది చూసిన నిరంజన్, విజయ్, నీకే చెప్పేది, దాన్ని ఈడ్చుకెళ్ళి దాని గదిలో పడేసి లాక్ చేయి. నేను ఆర్డర్ చేస్తున్నాను, భయపడకు, కమాన్ అని అన్నాడు. విజయ్ అప్పటికీ కదలకపోవడంతో శ్రీరంజని నవ్వింది నెమ్మదిగా. నువ్వు శాడిస్టువే కాదు, పరమ మూర్ఖుడివి కూడా. ఈ భవనంలో నీ మాట వినేవారెవరు లేరు అంటూ హేళనగా అంది ఆమె. విజయ్, బిగ్గరగా అరిచాడు నిరంజన్. యు ఆర్ డిస్మిస్డ్ అని అంది. విజయ్ అయినా చలించలేదు. శ్రీరంజని వైపు చూశాడు. అతన్ని తీసుకెళ్లి గదిలో వేసి లాక్ చేయండి, తాపీగా అందామె. మరుక్షణం విజయ్ తన జేబులోని విజల్ తీసి ఊదాడు. మధు గన్ సిద్ధంగా పట్టుకొని పరుగుతో వచ్చాడు అక్కడికి. ఇద్దరు తన వైపు వస్తుంటే నిరంజన్కి చెమటలు పట్టేయసాగినాయి. తను ఊహించిన దానికంటే చాలా పెద్ద కుట్రే జరుగుతుంది అని అనిపించింది అతనికి. ఈ గార్డ్స్ని తానే ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశాడు. అంటే వారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేటట్లు శ్రీరంజని మేనేజ్ చేసిందన్నమాట. బహుశా మిగతా అప్లికేషన్స్ అన్నీ ఆమె చింపి పారేసి ఉండాలి. సెక్యూరిటీ గార్డ్స్ అందరూ బహుశా సిద్ధార్థ మనుషులై ఉంటారు. చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా
మనుషులను ప్లాన్ చేస్తున్నారు తన చుట్టూ. అంటే తనను ఖచ్చితంగా చంపేయడానికే పథకం వేశారు అని అనుకున్నాడు. అతనికి 2 క్షణాల వరకు తెలియలేదు అది గుండె నొప్పి అని. తెలిసేసరికి సముద్ర కెరటంలా విరుచుకుపడింది అది. అబ్బా! అంటూ ఛాతీ పట్టుకొని నేల మీద కూలిపోయాడు అతను. విజయ్, మధు ఆందోళనగా ఆమె వైపు చూశారు. శ్రీరంజని అతని వైపు కసిగా చూసింది. భగవంతుడే నీ పాపానికి చక్కని శాస్తి చేస్తున్నాడు. చూశావా, నిన్ను తన దగ్గరకు తీసుకువెళ్ళడానికి సన్నాహాలు ప్రారంభించాడు అని అంది. నిరంజన్కి చెమటలు పట్టేస్తున్నాయి. భయంకరమైన గుండెపోటు. రంజని, ప్లీజ్ ప్లీజ్ డాక్టర్కి ఫోన్ చేయి. అపోలో ఎమర్జెన్సీ వ్యాన్ని తెప్పించు, లేకపోతే చచ్చిపోతాను అని అన్నాడు. శ్రీరంజని నవ్వింది వికృతంగా. చాలా తీపి ఉంది ప్రాణం మీద నీకు, కానీ ఏం లాభం, నువ్వు చేసిన పాపం నిన్ను కబళించబోతుంది అని. నిరంజన్ నొప్పితో వెలువెలలాడుతున్నాడు. కళ్ళు తేలేస్తున్నాడు. నోటి వెంబడి నొరగా. శ్రీరంజని, దండం పెడుతున్నాను, నన్ను చంపకు అని అన్నాడు. విజయ్, మధు, మీరెళ్ళిపోండి. ఎవరిని లోపలికి రానియ్యవద్దు. ఎవరికి ఈ విషయం చెప్పకండి. మనం ముగ్గురం ఇక్కడకు రాలేదు. మన ముగ్గురికి అతని కేకలు వినిపించలేదు. ఉదయం నుంచి మనం అసలు అతన్ని చూడలేదు, అతనితో మాట్లాడలేదు. ఓకే అని అంది. వాళ్ళిద్దరు గన్స్ భుజానికి తగిలించుకొని బయటికి వెళ్ళిపోయారు. నిరంజన్ కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతున్నాయి. శ్రీరంజనిని వివాహం చేసుకొని తను ప్రాణానికే ముప్పు కొని తెచ్చుకున్నాడు. తానిప్పుడు కన్ను మూస్తే దీప గతేమవుతుంది అని ఆలోచిస్తున్నాడు. శ్రీరంజని మాత్రం ఆ గది తలుపులు మూసేసి వెళ్ళిపోయింది. తర్వాత భగవంతుడా, ఇప్పుడు తన కేకలు ఎవరికీ వినిపించవు. పక్క గదిలో కూర్చున్న స్టెనోకి, తన సెక్రటరీకి కూడా వినిపించవు అని అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే అనుమానం వచ్చింది అతనికి. అవును, వాళ్ళు కూడా శ్రీరంజని మనుషులు కాదు కదా అని. అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. మరి కాసేపటికి డాక్టర్స్ హడావుడిగా వచ్చి నేల మీద పడి ఉన్న నిరంజన్ని పరీక్షించారు. హీఈస్ డెడ్ అన్నాడు ఒకతను. మై గాడ్, అబద్ధం, ఆయన చనిపోలేదు అంది శ్రీరంజని ఏడుస్తూ. సారీ మేడం, మేము చెప్పింది నిజమే. అది వరకే మిస్టర్ నిరంజన్కి చెప్పాం. హెల్త్ విషయంలో కేర్గా ఉండమని, వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కొద్ది రోజులు దూరంగా ఉంచమని కూడా అన్నాము. ఆయన వినలేదు అని డాక్టర్స్ వెళ్ళిపోయారు. నిరంజన్ సెక్రటరీ వచ్చాడు శ్రీరంజని దగ్గరకు. ఇప్పుడు మేమేం చేయాలో చెప్తే ఆ ఏర్పాట్లన్నీ చేస్తాం మేడం అని అన్నాడు. ఈ విషయం దీపకు టెలిగ్రామ్ ఇవ్వండి. టెలిగ్రామ్ ఎలా ఇవ్వాలంటే, ఇవాళ దీప ఫ్రెండ్స్ అందరూ జైపూర్ నుంచి ఉదయ్పూర్కి బయలుదేరుతారు. కాబట్టి టెలిగ్రామ్ జైపూర్కి ఇవ్వాలి. ఎల్లుండి ఉదయ్పూర్ నుంచి ఆగ్రా చేరుకుంటారు. కాబట్టి ఉదయ్పూర్కి ఎల్లుండి టెలిగ్రామ్ ఇవ్వాలి. అలా చేస్తే ఆమెకు టెలిగ్రామ్ అందకుండా ఉంటుంది. ఆమె తిరిగి హైదరాబాద్ చేరుకునే వరకు తండ్రి చనిపోయిన విషయం ఆమెకు తెలియకూడదు. అర్థమైందా అని అంది. అతను నవ్వాడు. అర్థమైంది మేడం అని. అయితే వెళ్ళిక అని అంది. అదే రోజు నిరంజన్ అంత్యక్రియలు జరిగిపోయాయి. వారం రోజుల తర్వాత దీప ఫోన్ చేసింది. హలో, డాడీతో మాట్లాడతాను, ఇంట్లో ఉన్నారా అని. ఐఎమ్ సారీ దీపా, నిన్ను కాంటాక్ట్ చేయడానికి 10 రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాం, కానీ నీ వేర్ అబౌట్స్ గురించి తెలియటం లేదు అని అంది శ్రీరంజని. ఎందుకు, నాతో ఏమిటి పని అంది దీప. నీకు విచారకరమైన న్యూస్ చెప్పడానికి అంది రంజని. దీప కొద్ది క్షణాలు మాట్లాడలేకపోయింది. ఏం జరిగింది పిన్ని అని అడిగింది. ఇంకా నీకు డాడీ లేరమ్మా అంతే. దీప ఫోన్ వదిలేసింది. ఆమె ఫ్రెండ్స్ చుట్టూ మూగారు. ఏమిటి, ఏం జరిగింది అని అడిగింది సుచిత్ర. దీప హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడ్చేయసాగింది. ఏమైంది మ్యాన్, అలా ఏడుస్తావేమిటి అని అడిగారు. మా డాడీ 10 రోజుల క్రితం చచ్చిపోయారట అని ఏడుస్తూ చెప్పింది దీప. మై గాడ్ అని అన్నారు వాళ్ళు. ఆ రాత్రికి హైదరాబాద్ చేరుకుంది ఆమె. శ్రీరంజని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుంది. ఆమెను చూస్తూనే దీప ఏడ్చేసింది. తనను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడూ తన తండ్రే వస్తుండేవాడు. దీపను దగ్గరకు తీసుకొని ఓదార్చింది శ్రీరంజని. మనిద్దరికీ బ్యాడ్ లక్, ఎంత ప్రయత్నించినా మర్చిపోవటం సాధ్యం కావటం లేదు అంది. ఇల్లు చేరుకున్నారు ఇద్దరు. దీప ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. 2 రోజుల వరకు దుఃఖం నుంచి కోలుకోలేదు ఆమె. గదిలో నుంచి బయటికే రాకుండా గడిపింది.
మూడో రోజు రాత్రి 2 గంటలకు హఠాత్తుగా మెలకువ వచ్చింది ఆమెకు. ఎందుకో ఆ సమయంలో తండ్రి గుర్తొచ్చాడు. ఇక నిద్ర పట్టలేదు ఆమెకి. లేచి తన గదిలో నుంచి బయటకు నడిచింది. ఇంకా శ్రీరంజని గదిలో లైట్లు వెలుగుతుండటం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. ఆమెకు కూడా తనలాగే నిద్ర పట్టడం లేదేమో అని అనుకుంటూ ఆమె గది దగ్గరకు నడిచింది దీప. అయితే లోపల నుంచి అస్పష్టంగా మాటలు వినపడుతున్నాయి. దీపకు ఆశ్చర్యం కలిగింది. అంతరాత్రి సమయంలో ఆమె ఎవరితో మాట్లాడుతుంది అని అనుకుంది. శ్రీరంజని గొంతు వినిపించడం ఆగిపోయాక ఇప్పుడు ఓ మగ గొంతు వినిపించింది దీపకు. ఆమెకు కుతూహలం కలిగింది. ఎవరై ఉంటారది? అది ఇంత రాత్రిలో అని అనుకుంది. ఆమెలో అనుమానం ప్రారంభం అయింది. ఒక్కవేళ శ్రీరంజని ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ నడపటం లేదు కదా అని అనుకుంది. ఎందుకంటే తన స్నేహితురాండ్రు ఆమెను చూడగానే చేసిన వ్యాఖ్యలు గుర్తుకొచ్చాయి దీపకి. మీ పిన్నిని చూస్తుంటే డౌట్గా ఉంది. డ్రగ్స్ అడిక్ట్స్ కూడా అలాగే డల్గా ఉంటారు. అంతేకాదు ఆ స్టైల్స్ చూస్తుంటే కొంచెం ఫాస్ట్ టైప్ అని కూడా అనిపిస్తుంది అని. తను అప్పుడు వాళ్ళ మాటలు కొట్టిపారేసింది. కానీ ఇప్పుడు ఆమె కిటికీ మీద ఎక్కి వెంటిలేటర్లో నుంచి లోపలికి తొంగి చూసింది. అక్కడ దృశ్యం షాక్ కొట్టినట్లయింది ఆమెకి. నగ్నంగా ఒక వ్యక్తి కౌగిట్లో నలిగిపోతుంది శ్రీరంజని. ఆ దృశ్యం చూడలేకపోయింది ఆమె. చటుక్కున కిందకి దిగి నిలబడిపోయింది. అప్పుడు వినిపించినాయి ఆ వ్యక్తి మాటలు నెమ్మదిగా స్పష్టంగా. రేపే దీపను మర్డర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఉదయం ఆమెను నువ్వు బిర్లా మందిరికి తీసుకువెళ్ళు. నిరంజన్ కోసం ప్రార్థించడానికి వెళ్తున్నామని చెప్పు. బయలుదేరే ముందు నాకు ఫోన్ చేయి. మీ కారు గుడికి చేరుకునే లోపల మా వాళ్ళ కారు ఓవర్టేక్ చేస్తుంది. మీరు కారు దిగగానే కాల్పులు జరుగుతాయి. ఆ కాల్పులలో దారిన పోయే వాళ్ళ అనేక మందితో పాటు దీపకు కూడా బుల్లెట్ దెబ్బ తగులుతుంది. మిగతా వారికి బుల్లెట్స్ కాళ్ళల్లోనూ చేతుల మీద తగులుతాయి. దీపకు మాత్రం గుండెల్లో తగులుతుంది. ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. 2 రౌడీ గ్రూపుల మధ్య జరిగిన యుద్ధంలో దాన్నిపోయే అనేక మంది గాయపడినట్లు, దీప మరణించినట్లు పోలీస్ స్టేట్మెంట్ ఇప్పిస్తాను. దాంతో ఎవరికి దీపను మనమే చంపినట్లు అనుమానం రాదు అని చెప్పాడు. ఓకే అని అంది. రాదు ఓకే అని అంది. ఓకే డియర్ అని అంది. దీపకు కాళ్ళు చేతులు వణకసాగినాయి. తనని చంపేయడానికి ప్లాన్ వేస్తున్నారా? ఎందుకు? తానేం చేసిందని? హఠాత్తుగా జ్ఞానోదయం అయింది ఆమెకు. అవును, తనను చంపేస్తే మొత్తం ఆస్తికి శ్రీరంజనే వారసురాలవుతుంది. అసలు తన తండ్రిని కూడా వాళ్లే చంపేశారేమో అని అనుకుంది. కానీ డాక్టర్లు హార్ట్ పేషెంట్ అని ఎలా సర్టిఫికెట్ ఇచ్చారు అనుకుంది. తన తండ్రి హార్ట్ పేషెంట్ కాబట్టి ఇచ్చారా? లేక నిజంగానే తండ్రికి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చిందా? ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చేటట్లు వాళ్ళేమైనా చేశారా అని అనుకుంది. ఆ ఆలోచనలు రాగానే దీపకు చెమటలు పట్టేసినాయి. తను వెంటనే ఈ ఇంటి నుంచి పారిపోకపోతే వాళ్ళు చంపేసేయటం ఖాయం. పరుగుతో మెట్లు దిగుతుంటే అడుగుల చప్పుడు పెద్దగా వినపడుతుంది. ఆ అడుగుల శబ్దం ఆ నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపించింది శ్రీరంజనికి, సిద్ధార్థకి. ఎవరై ఉంటారు? కలవరపాటుతో అడిగాడు అతను. ఏమో, పద చూద్దాం అని అంది ఆమె. ఇద్దరు ఒక్క ఉదుటన లేచారు. ఆమె త్వరగా మాక్సీ తొడుక్కొని బయటకు నడిచింది. అప్పటికే హాల్లోని మెయిన్ డోర్ తెరిచి ఉంది. ఇద్దరు మెట్లు దిగి డోర్ దగ్గరకు చేరుకుంటుండగా స్కూటర్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. పరుగుతో బయటికి వచ్చేశారు ఇద్దరు. అప్పుడే స్కూటర్ గేట్లో నుంచి వెళ్ళిపోతుంది. సెక్యూరిటీ గార్డ్ దగ్గరకు పరిగెత్తారు వాళ్ళు. ఎవరు స్కూటర్ మీద వెళ్తుంది అని అడిగింది శ్రీరంజని. దీపగారు మేడం అని చెప్పాడు సెక్యూరిటీ గార్డు. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళింది అనుమానంగా అడిగింది ఆమె. తెలియదు మేడం, గేట్ తెరవమంటే తెరిచాను అని చెప్పాడు అతను. సిద్ధార్థ ఆమెను పక్కకు తీసుకువెళ్ళాడు. ఈ రాత్రి వేళ స్కూటర్ మీద వెళ్ళిందంటే ఇందాక మన మాటలు విందేమోనని నాకు అనుమానంగా ఉంది అని అన్నాడు సిద్ధార్థ. ఆ మాట వినేసరికి శ్రీరంజని ముఖం వాడిపోయింది. అంటే మనం అనుకున్నది విని పారిపోయిందంటావా అని అడిగింది అనుమానంగా. అనే అనిపిస్తుంది అని అన్నాడు సిద్ధార్థ. ఒకవేళ అదే నిజమైతే మనం చాలా చిక్కుల్లో పడ్డట్లే కదూ అని అడిగింది ఆమె. అవును అని అన్నాడు సిద్ధార్థ. మరి ఇప్పుడేమిటి చేయటం అని అడిగింది. అతను కొద్ది క్షణాలు ఆలోచించాడు. ఆమెను ఎలాగైనా చంపేయాలి. నువ్వు ఇక్కడే ఉండు,
అంటూ అక్కడే పార్క్ చేసి ఉన్న తన కారు దగ్గరకు పరిగెత్తాడు. నిద్రపోతున్న డ్రైవర్ని గట్టిగా తట్టి లేపాడు. త్వరగా పోనీ అని అన్నాడు. కారు శరవేగంతో రోడ్డు మీదకొచ్చింది. చాలా దూరంగా స్కూటర్ ఎర్ర లైట్ కనపడుతుంది. ఖాళీగా ఉన్న బంజారాహిల్స్ రోడ్డు మీద తోకచుక్కలా వేగంగా జారిపోతుంది. కార్లో స్పీడోమీటర్ నీడిల్ 120 కిలోమీటర్లు చూపుతుంది. స్కూటర్ పంజాగుట్ట మీద నుండి బేగంపేట వైపుకు వెళుతుంది. అప్పటికే కారు స్కూటర్ని చేరుకుంది. దీప వెనక్కి తిరిగి ఓసారి కార్ని చూసింది. అంతే. ఆమె గుండె జల్లుమంది. తప్పకుండా అది తనను చంపటానికే వస్తుందన్న అనుమానం కలిగింది. ఓవర్ బ్రిడ్జి మీదకు వచ్చేసింది స్కూటర్. ఆ వేగం ఆమెకే భయం గొల్పుతుంది.